మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో ఇప్పుడు మీరు అన్నారు మనకి క్యాన్సర్ రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అన్నారు. సో అంటే ప్రివెన్షన్ ఏ విధంగా చేసుకోవాలి? మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకముందు ఒకవేళ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, 2 రకాలుగా మనం సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి వ్యాక్సినేషన్, రెండోది స్క్రీనింగ్ అంటే ఈ సర్విక్స్ క్యాన్సర్ కాకముందు సర్విక్స్లో ఉన్న సెల్స్ 2 రకాల సెల్స్ ఇక్కడ కలుస్తాయని అనుకున్నాం కదా. ఈ 2 రకాల సెల్స్ కలిసిన దగ్గర మనము స్మియర్ తీసి ఈ స్మియర్ని స్టెయిన్ చేసి మనం మైక్రోస్కోప్ కింద చూస్తామన్నమాట. అందులో నార్మల్ సెల్స్ ఏవి, అబ్నార్మల్ సెల్స్ ఏవి, డిస్ప్లాస్టిక్ సెల్స్ అంటారు వీటిని. డిస్ప్లాస్టిక్ సెల్స్ ఏవి అని మనకి ఈ స్మియర్లో కనిపిస్తాయి. ఈ డిస్ప్లాస్టిక్ సెల్స్కి సర్విక్స్ ఇన్వేషన్కి, సర్వికల్ క్యాన్సర్ రావడానికి దాదాపు ఒక 10 ఏళ్ల గ్యాప్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఎర్లీ డిస్ప్లేసియాకి కంప్లీట్గా క్యాన్సర్ అయ్యేదానికి 10 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. సో మనము ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్, మనం ఈ సెల్స్ తీసి మనం పరీక్ష చేసే టెస్ట్ని ప్యాప్స్మియర్ అంటారు. ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ మనము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే డిస్ప్లాస్టిక్ సెల్స్లో స్టేజ్లో ఉన్నప్పుడే మనకి తెలుస్తుంది. సో ఆ స్టేజ్లో మనము ఇంటర్వ్యూన్ అయ్యి దానికి సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే క్యాన్సర్ దాకా వెళ్ళే అవసరం ఉండదు. అది స్క్రీనింగ్ మెథడ్స్. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ప్యాప్స్మియర్ అనేది 20 ఏళ్ళ నుంచి 29వ ఏడు వచ్చే వరకు అందరి లేడీస్కి కూడా 3 ఇయర్స్కి ఒకసారి చేయమని ఇప్పుడు గైడ్లైన్స్. 29 అంటే 30 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ కానీ, లేకపోతే ఈ హెచ్పివి వైరస్ అని అనుకున్నాం కదా ఇందాక, హెచ్పివి వైరస్కి టెస్ట్, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కానీ, హైబ్రిడ్ క్యాప్చర్ కానీ, పిసిఆర్ కానీ చేస్తే ఈ ప్యాప్స్మియర్ హెచ్పివి టెస్ట్ 2 కంబైన్ చేసి దాన్ని కంబైన్డ్ స్క్రీనింగ్ అంటారు. కంబైన్డ్ స్క్రీనింగ్ కనుక చేస్తుంటే మనము 5 ఏళ్లకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నెగిటివ్ స్మియర్స్ ఉంటే కనుక 65 ఏజ్ దాటిన తర్వాత ఇంకా ప్యాప్స్మియర్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మనము అర్లీ స్టేజెస్లో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ 95 మందికి ఉంటుంది, 95 మందికి క్యాన్సర్ కింద తయారు కాదు. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల చేంజెస్ ఏమైనా వచ్చినాయా, అర్లీ చేంజెస్ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఇట్. కంప్లీట్లీ ప్రివెంటివ్ టెస్ట్ అంటే దానికి వ్యాక్సినేషన్ గురించి చెప్పుకోవచ్చు మనం. ఈ హెచ్పివి వైరస్ అనేది 300 రకాల వైరస్లు ఉన్నాయి. అందులో ఒక 15 రకాలు క్యాన్సర్కి దారితీసే రకాలు మటుకే. మనకి ఇప్పుడు మార్కెట్లో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇందులో క్యాన్సర్కి సంబంధించిన 2 వైరస్లకి, అంటే ఈ 15 వైరస్ల్లో కూడా ఎక్కువ 16 హెచ్పివి 16 అండ్ హెచ్పివి 18 వల్ల ఎక్కువ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి, మిగతావన్నీ తక్కువ. సో హెచ్పివి 16కి 18కి కలిపి 2 రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి మనకి మార్కెట్లో. బట్ వ్యాక్సిన్ల గురించి కూడా ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతోంది. మనకి 7 రకాల హెచ్పివి క్యాన్సర్, ఆంకోజెనిక్ హెచ్పివి వైరసెస్ 7 రకాల వాటికి వ్యాక్సిన్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కానీ అది ఇంకా మార్కెట్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది బహుశా. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే మనం అనుకుంటున్నామో 9 ఏళ్ల వయసు పాపల దగ్గర నుంచి 35 ఏళ్ల వాళ్ళ దాకా కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. హెచ్పివి ఇన్ఫెక్షన్ లేకపోయినా, హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నా, అది ఒక్క టైప్ వైరస్కే ఉన్నా కానీ ఈ వ్యాక్సిన్ మనం వాళ్ళకి ఇస్తే 2వ టైప్కి కానీ, లేకపోతే ఈ 16, 18 రెండింటికి కూడా వ్యాక్సిన్ వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెన్షన్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ రాకపోతే మనకి క్యాన్సర్ 90% ప్రివెంట్ అయిపోయినట్టే. ఓకే డాక్టర్ గారు, అసలు రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేయాలని చెప్పారు. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఇంతసేపు మైక్రోస్కోప్ సమ్లోట్ చెప్పారు. సో ఎలాంటి డయాగ్నోస్ ఉంటుంది? ఈ ఏదన్నా కంప్లైంట్ వచ్చినప్పుడు, లేకపోతే మనం స్క్రీనింగ్ టెస్ట్లో ప్యాప్స్మియర్ చేసినప్పుడు అందులో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి మనకి. సో ల్యాబ్ నుంచి మనకు రిపోర్ట్ వస్తుంది, ఇది ఎల్సిల్, హెచ్సిల్ అలాగని, లేకపోతే చాలా డౌట్ఫుల్గా ఉంది అని చెప్తారు. అలాగే చెప్పినప్పుడు మనము డైరెక్ట్ డయాగ్నోసిస్ రాకపోతే నెక్స్ట్ కాల్పోస్కోపీ అనే టెస్ట్ చేయాలి. కాల్పోస్కోపీ అంటే ఒక మైక్రోస్కోప్, మనకి టెలిస్కోప్ లాగా ఉంటుంది. ఆ మైక్రోస్కోప్ మ్యాగ్నిఫికేషన్లో సర్విక్స్ని చూస్తాం అన్నమాట. ఉత్త కళ్ళతో చూసే కంటే మ్యాగ్నిఫికేషన్లో చూస్తాం. చూసి దానికి కొన్ని స్పెషల్ డైస్, స్టెయిన్స్ ఉంటాయి. ఈ స్టెయిన్స్ అవి అప్లై చేసినప్పుడు నార్మల్ సర్విక్స్
ఎక్కడైతే తేడాలు ఉన్నాయో అబ్నార్మల్ సర్విక్స్, అబ్నార్మల్ ఏరియాస్ తేడాగా కనిపిస్తాయి. ఈ తేడాగా కనిపించిన చోట్ల మనము బయాప్సీ తీసి అది మళ్ళీ టెస్ట్కి పంపించాలి. టెస్ట్కి పంపించినప్పుడు పెథాలజిస్ట్ మనకి రిపోర్ట్ ఇస్తారు, ఇందులో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి లేవు అని. దీన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, సో ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ట్రీట్మెంట్ చేస్తే మనకు క్యూర్ అనేది డెఫినెట్గా ఉంటుందంటారా? స్టేజ్ని బట్టి క్యూర్ ఉంటుందమ్మా. బట్ మనము ప్రివెంటివ్ మెడిసిన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఎర్లీ స్టేజెస్, ప్రీ మెలిగ్నెంట్ చేంజెస్ స్టేజెస్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ సెల్స్ని మనం డయాగ్నోస్ చేసి అసలు క్యాన్సర్కి పూర్తిగా టర్న్ కాకముందే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. వీటికి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే గర్భసంచి బాగా క్యాన్సర్ కింద తయారైనప్పుడు గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. క్యాన్సర్ కాకముందు మనం డయాగ్నోస్ చేస్తే ఇన్ ద ప్రీ మెలిగ్నెంట్ డిస్ప్లాస్టిక్ స్టేజ్ గర్భసంచి తీయాల్సిన అవసరం లేకుండా లీప్ అంటారు, లార్జ్ లూప్ ఎలక్ట్రో రిసెక్షన్ ఆఫ్ ద సర్విక్స్, కోనైజేషన్ ఆర్ క్రయోకాటరీ, ఇలాంటి వాటితోటి మనము అర్లీగానే అసలు క్యాన్సర్ కాకుండానే మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే చాలా మందిలో కూడా ఒక అపోహ ఉంది, మనకి సర్వైకల్కి కానీ లేదు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా గర్భసంచి తీసేస్తారు అని. సో అంటే ఎలాంటి టైంలో మీరు గర్భసంచి తీయాలని ఒక డిసిషన్కి వస్తారు? ఎవరైతే రెగ్యులర్గా చెకప్స్కి రాలేకపోతారో 3 yearsకి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్కి రావాలి. మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, మనం చేసిన ట్రీట్మెంట్ సరిపోయిందా అని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫాలోఅప్ రాలేని వాళ్ళు, బాగా హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండి బాగా అడ్వాన్స్డ్ డిస్ప్లేసియా ఉన్నవాళ్ళు, డిస్ప్లాస్టిక్ సెల్స్ బేస్మెంట్ మెంబ్రెయిన్ని దాటి కార్సినోమా ఇన్సిటు కానీ కొంచెం అడ్వాన్స్డ్ వీళ్ళకి, అండ్ ఫ్రాంక్ క్యాన్సర్ వీళ్ళకైతే ఖచ్చితంగా గర్భసంచి తీసేస్తేనే బెటర్. అంటే ఫాలోఅప్ లేకపోవడం మూలాన ఎప్పుడు ఏం చేంజెస్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి దిస్ ఇస్ బెటర్ ఇన్ దోస్ పీపుల్. ఓకే మ్యామ్, సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి మనకి? అర్లీగా డయాగ్నోస్ చేస్తే దాదాపు 80% క్యూర్ ఉంటుందమ్మా స్టేజ్ 1లో. డయాగ్నోస్ చేయని వాళ్ళకి మొత్తం బాడీ అంతా పాకడము, ఒక్కొక్కసారి వెనక పెద్ద పేగుకి పాకడము, పక్కన మూత్రసంచి నుంచి ఇవి ఉంటాయి పైప్స్, యూరెటర్స్ అంటారు, యూరెటర్స్ చుట్టూతా పాకి దాన్ని యూరెటర్ని కన్స్ట్రక్ట్ చేసి కిడ్నీ వాపులు రావడము, ఇన్ఫెక్షన్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి.